టీనేజర్స్ కానీ యువత కానీ బెట్టింగ్ అనే వ్యసనానికి బారిన పడి మోసపోయి డబ్బులు పోగొట్టుకుని సూసైడ్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా నిన్న ఇంజనీరింగ్ విద్యార్థి అలా కొంచెం చాలా డబ్బులు అవుతాయని కవర్ చేద్దాం అంటూ దాదాపు ఎంతో మందికి సాయం చేసినట్టు కోట్లు దానాలు చేసే హర్ష సాయి లాంటి వ్యక్తులే నేను కాకపోతే ఇంకెవరన్నా చేస్తారు అనేసాడు. ఇక్కడ ప్రమోట్ చేయడం అన్నది మనం అందరం ఒక సమస్యగా చూస్తున్నాం, కానీ దాని రూట్ కాజ్, దాని మూల కారణం వచ్చి ఏంటంటే అది ప్రాపర్ గా బ్యాన్ అవ్వాలి, అవి ఇంకా ఫంక్షన్ అవుతుంది. వీళ్ళందరూ వెనక బెట్టింగ్ యాప్ దీనికి సంబంధించి పెద్ద పెద్ద సెలబ్రిటీ ఆల్మోస్ట్ అబ్బాయి బీటెక్ ఏజ్ ఉంటుంది, బెట్టింగ్ యాప్ అందులో ఇన్వాల్వ్ అయ్యాడు తెలియకుండానే. అంటే మొత్తం చెప్పట్లేదు అబ్బాయి. బెట్టింగ్ యాప్లలో బాగా నష్టపోయిందని సార్. అసలు జీవితం మీద ఒక రకమైన విరక్తి. సుమారుగా ఎంత అప్పు చేసి ఉంటారండి మీరు? సుమారుగా దగ్గర ఒక 28 లక్షల. అమ్మో అంతా. అది కూడా నా స్తోమతకు మించి సార్. ప్రాణాలకు తీసుకోవడానికి నేను సిద్ధమైనప్పుడు ఎందుకు సార్ నేను బతకాలి? దేనికోసం బతకాలి సార్? ఈ బెట్టింగ్ యాప్లు అన్నీ కూడా నిజం చెప్పనమ్మా, వెల్కమ్ టు లీగల్ టాక్స్ విత్ అనుష కుమార్. బెట్టింగ్ యాప్ యువత ప్రాణాలు బలిగొంటోంది. యువతను పట్టి పీడిస్తున్న భూతంగా మారింది. యువత బెట్టింగ్ యాప్స్ బారిన పడి ఎంతోమంది ఫ్యామిలీస్తో సహా సూసైడ్ చేసుకున్న ఘటనలు మనం చూస్తున్నాం. అసలు ఈ బెట్టింగ్ భూతం మనల్ని ఎట్లా ఆవరించింది, దాని నుంచి ఎలా బయటపడాలి, ఇంకా బలి కాకుండా యువతను ఎట్లా కాపాడుకోవాలి, వీటి గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఎంతో భవిష్యత్తు ఉన్న టీనేజర్స్ కానీ యువత కానీ ఈ కేవలం ఒక బెట్టింగ్ అనే వ్యసనానికి బారిన పడి మోసపోయి డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకుంటున్నారు సార్. అవునండి. కొందరు ఒకవైపు ఫ్యామిలీతో చచ్చిపోతున్నారు, కొందరు కట్టలేనంత అప్పుల్లో కొరిగిపోతున్నారు. రీసెంట్గా 2 కోట్ల అప్పేంటి సార్, ఫ్యామిలీతో సహా చనిపోయాడు. 2 అన్నతమ్ములు చనిపోయారు. రీసెంట్గా నిన్న ఇంజనీరింగ్ విద్యార్థి 3 లక్షల అప్పు ఉందని చెప్పి వాళ్ళ తండ్రి అతనికి మెంటల్గా అతను డిప్రెషన్లోకి వెళ్తున్నాడని చాలా కష్టపడి పోతే పోయిందిలే నాయన నువ్వుంటే చాలు అన్న బాధతో ట్రీట్మెంట్ కూడా ఇప్పించాడట. అయినా కూడా అతను అందులోంచి బయటకు రాలేక సతమతం అయిపోయి సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్ చూసాం. సో ఏంటి బెట్టింగ్ యాప్ ఎందుకు ఇంతలాగా మనుషుల్ని చెడగొడుతోంది? ఒకటమ్మా బెట్టింగ్ యాప్ ఒకటి, ఇంకోటి లోన్ యాప్లు కూడా ఉన్నాయి. అవును, లోన్ యాప్లు బెట్టింగ్ యాప్స్ ఇవేంటంటే ఒక అట్రాక్షన్, ఒక తేనెలాగా ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే అంత అట్రాక్ట్ చేస్తుంటాయి మనుషుల్ని. తేనెటీగలు తేనె ఎట్లా అట్రాక్ట్ చేస్తే అది అట్రాక్ట్ చేస్తుంది. చాలా మంది ఏంటంటే నేల విడిచి సాము చేయటం ఈ రోజు ఫ్యాషన్ అయిపోయింది. అవును. ఎందుకంటే కష్టపడి డెవలప్ అవుదాము ఆర్థికంగా, దానికి చాలా ఉంటాయి. ఒక విజయాన్ని సాధించాలంటే ఒక వ్యక్తి ఎన్నో కష్టాలు పడాలి, ఎంతో తెలివితేటలు ఉండాలి, నిజాయితీ ఉండాలి, కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అవన్నీ లేకుండా నేల విడిచి సాము చేసే విధంగా జస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. నా దగ్గర పనిచేసే ఒక అబ్బాయి ఒక మెసేజ్ వచ్చింది 1 year బ్యాక్. ఒక మెసేజ్ వచ్చింది అంటే మీరు ఎగ్జామ్ చేద్దాం వాళ్ళు ఎట్లా అట్రాక్ట్ చేస్తారంటే అట్లా అట్రాక్ట్ చేస్తారు. ఒక మెసేజ్ వస్తుంది. సో ఆ మెసేజ్కి వాళ్ళు జస్ట్ మీరు ఇంత 1000 రూపాయలు కడితే సరిపోద్ది అంటే సరే అతను ఏదో డౌన్లోడ్ చేసుకుని ఆడాడు. 1000కి 10,000 వచ్చినాయి. ఓకే సరే మనోడు ఖుషి. ఈ 10,000 ఎంత 20,000 అని, 30,000, 40,000, 50,000 అని. ఓకే బాగా ఆడుతున్నాడు. ఇంకా ఆ ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర అప్పులు తీసుకొచ్చి ఒకేసారి 5 లక్షలు పెడితే 10 లక్షలు అవుతాయి అని చెప్పి 5 లక్షలు అందరి దగ్గర తీసుకొచ్చి పెట్టాడు. 5 లక్షలు పోయినాయి. లబోదేమో అని వచ్చాడు. తర్వాత సరే మాట్లాడడం అంత అది సరే, అది సెకండ్ థింగ్. కొంతమందికి అందరికీ అంత ఆత్మబలము, ఆత్మస్థైర్యము, అలాగే వెనకుండి చెప్పేవాళ్ళు ఉండరు అందరికీ. అవును. దానివల్ల ఏమైతే 5 లక్షలు కట్టలేడు అతను. ఎలా తీసుకొస్తాడు, ఎక్కడ తీసుకొస్తాడు, తీసుకురాలేడు. అందరూ ఒత్తిడి చేస్తుంటారు. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అసలు ఫస్ట్ నేను ఏమంటానంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్.
అసలు అలాంటి మీరు అన్నారు కదా భూతము అన్నారు కదా, భూతము అన్నప్పుడు అలాంటి జోలి పోకుండా ఉండటమే బెటర్. ఫస్ట్ ఆ పని చేయాలి. కానీ మనం ఎన్ని చెప్పినా కూడా మెయిన్ ప్రమోషన్స్ వల్ల పిల్లలు అట్రాక్ట్ అవుతున్నారు. సార్ ఇదే నాకు అర్థం కాదు. ఎంతో ఎంతో మందికి సాయం చేసినట్టు కోట్లు దానాలు చేసే హర్ష సాయి లాంటి వ్యక్తులే ఒక మాట మాట్లాడారు. ఆయన అంత సెలబ్రిటీ, ఆల్మోస్ట్ 6 మిలియన్స్ మెంబర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి, నేను కాకపోతే ఇంకెవరన్నా చేస్తారు అనేసాడు. అంటే కొంత మనకి కూడా బాధ్యత ఉండాలి కదా. అంటే మాది మంచి అవ్వచ్చు, చెడవచ్చు, అవునండి జనాలు అట్రాక్ట్ అవుతారు. అవును. సో ఈ ప్రమోషన్స్ కూడా మనుషుల్ని ఒక బయటికి రాలేని ఊబిలోకి తీసుకెళ్ళిపోతున్నాయేమో అన్నది నా అభిప్రాయం. మీరు చెప్పేది 100% కరెక్ట్ అండి. ఇప్పుడు మెయిన్ ఎవరైతే వీళ్ళు చెప్తే నమ్ముతారు, వీళ్ళు చెప్తే రిలయబుల్ అవుతారు, ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారా, ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారు అని నాకు తెలిసి నేను అనుకున్నా. అంటే ఇలాంటి ఇప్పుడు మీరు చెప్పిన ఎవరైతే పేరున్న వ్యక్తులు లేకపోతే ఇంక XYZ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ వెనక ఈ బెట్టింగ్ యాప్ వల్లే నడిపిస్తున్నారు అనిపిస్తుంది నాకు ఒకసారి. ఎందుకంటే ఒక సామాన్య మానవుడు ఒక 10 లక్షలు పెట్టి ఫ్రీ పెట్రోల్ బంకో లేకపోతే అదేదో హోటల్లో తీసుకెళ్లి ఖర్చులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది ఎక్కడి నుంచి వస్తాయి? అదే నేను అనుకుంటున్నాను, నాకు ఇప్పుడు ఐడియా వస్తుంది. ఎందుకు అంటే ఒక సామాన్య ఎంప్లాయీ వాళ్ళ నాన్నగారు, ఒక సామాన్య వ్యక్తి కోట్ల రూపాయలు సడన్ గా ఎట్లా వస్తాయి? చిన్న వయసులోనే 24-25 సంవత్సరాల వయసుకి మీకు కోట్ల రూపాయలు ఎట్లా వస్తాయి? కాకపోతే కొంత ఇదంతా ప్రమోషన్ లో భాగం. అంటే ఇతను కాదు, ఈ వెనక బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ఎంతమంది ఉన్నారో పెద్ద పెద్ద హస్తాలు ఉంటాయి నాకు తెలిసి, వాళ్ళతో ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేయటం కానీ, సో ఇతను ఒక బలి పశువుగా వాడుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు జరిగిన పరిణామాలను చూస్తూ ఉంటాయి. అవును. సో ఇప్పుడు ఎంతో కొంత టాలెంట్ ఉంటుంది కుర్రోల్లో, ఎవరో ఒక వ్యక్తి మంచిగా మాట్లాడగలుగుతాడు. నాకు తెలిసి ఇప్పుడు హర్ష సాయి ఆయన 2019లో నేను టిక్ టాక్ లో ఉన్నప్పుడు నాకు దాదాపు 10 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. అప్పుడు ఈ బాబు కొన్ని టిప్స్ చెప్పేవాడు, ఎదుటివాడు కళల్లో చూసి అబద్ధాలు చెప్తున్నాడా లేదా, ఒక అదేదో కొన్ని ఉండేవి సరదాగా చెప్తూ ఉండేవాడు, నేను కూడా చూస్తుండేవాడు. తర్వాత నుంచి సడన్ గా ఇతను ఇట్లా మారాడు. సో నేను అనుకుంటా ఇలా అంటే ఇతనాన్ని కాదు, ఎవరైతే ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే కొన్ని మెసేజ్లు వస్తుంటాయి. నేను ఇన్స్టాలో ఉన్నాను, నాకు 1,60,000-1,70,000 దాకా ఉన్నారు. నేను కూడా నాది కూడా మిలియన్స్ లో పోతాయి, లేక సంబంధించినవి. మాకు కూడా మా ఆఫీస్కి మెసేజ్లు వస్తుంటాయి, సార్తో మాట్లాడాలి, సార్తో అపాయింట్మెంట్ అని చెప్పి. మేము లీగల్ ఫీల్డ్ ఉన్నాం కాబట్టి ఇది క్రైమ్ రా బాబు అని చెప్తాం. కానీ చిన్న కుర్రోళ్ళకి ఏముంటుంది, 24-20 సంవత్సరాల కుర్రోళ్ళకి, అందులో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి ఏమవుద్ది అంటే, అరే బాబు నువ్వు చెయ్యి, నీకేం కాదు, నీ వెనక మేము ఉన్నాం, అది ఇది అని చెప్పి. ఈ మధ్య ఒక హెయిర్ ఆయిల్ ఒకటి బాగా ఫేమస్ అయిపోయింది, అట్లనే ఆన్ తీసుకెళ్ళి చేయటం. ఎందుకంటే దీనికి సంబంధించి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎవరు ముందుకు రారండి. ఓకే, ఎలాగో ఇది క్రైమ్ కాబట్టి రారు. ఎందుకంటే వాళ్ళు ఒపీనియన్ తీసుకుంటారు కదా. ఇప్పుడు సినిమా హీరోస్ ఉన్నారు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు, నేను పేర్లు చెప్పకూడదు, స్టార్ హీరోయిన్స్ ఉన్నారు, 100 కోట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రావచ్చుగా, వాళ్ళు రారు. ఎందుకంటే అంత పెద్దోళ్ళకి తెలుసు లీగల్ గా ఇది నేరము, ఇది క్రైము, ఇదనైతే మన మీదకి వస్తుంది అని చెప్పి వాళ్ళకి లీగల్ ఆఫీసర్స్ ఉంటారు. నేను కూడా కొంతమందికి లీగల్ ఆఫీసర్ ఉన్నా. సో వాళ్ళు మమ్మల్ని అడుగుతారు యాడ్ చేయొచ్చా లేదా అని చెప్పి. కొన్ని సందర్భాల్లో అడిగినప్పుడు మేము చెప్తాం, వద్దు సార్ ఇది క్రైమ్ అని చెప్తాం. సో అలా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా ఏవైతే కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో అవి మన దేశంలో ఉండవు, వేరే దేశాల నుంచి ఆపరేట్ చేస్తుంటారు. సో బయట ఉండి ఆపరేట్ చేస్తారు కాబట్టి వాళ్ళని పట్టుకోవడం కూడా కొంచెం కష్టమే కదా, అది ప్రాబ్లము. అందుకని చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్స్ అంటే చిన్నగా వీళ్ళు వెళ్తుంటారు అన్నమాట. పెద్దవాళ్ళు ఒకేసారి యాడ్ లాగా ఇవ్వరు. సో ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మెయిన్ ఇప్పుడు ఏంటి సోషల్ ప్లాట్ఫామ్ ఏముంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టా, మొన్నటిదాకా టిక్ టాక్ ఉండేది, ఇప్పుడు ఏంటి ఇన్స్టాగ్రామ్. సరే ఇంకా 2-3 ఉన్నాయి, అది వేరే విషయం. ఫేస్బుక్, ఇన్స్టా ఈ కొద్ది బాగా ఫేమస్ అవుతుంది. ఇందులో ఎవరైతే సెలబ్రిటీ అవుతారో పిల్లలు ఎవరైతే ఉంటారో అందులో కొత్తగా ఉండేవాళ్ళు, కొత్తగా ఏదో డాన్స్ చేస్తాడు వాడు ఆటోమేటిక్ గా వాడి మిలియన్లోకి వెళ్ళిపోతుంది, అట్రాక్ట్ చేయగలిగిన పిల్లలు. ఇక్కడ మనలాంటి వాళ్ళు మేము బెట్టింగ్ యాప్స్ వాడు జోలిపో మాకు తెలుసు లీగల్ నాలెడ్జ్. కొంచెం పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. చిన్న కుర్రలు 20-30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక జీవితంలో తొందరగా ఎదిగేయాలి, తొందరగా ఎదిగేయాలి, జీవితంలో అసలు ఎక్కడికో వెళ్ళిపోవాలి, నేను కారు వేసుకుని మా ఇంట్లో వాళ్ళు చూడాలి, ఇట్లా కొన్ని ఆశలు ఉంటాయి సహజంగా. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఎలా కలలుగా అన్నాను, వాళ్ళు కూడా అలా కలలుగా అంటారు. వాళ్ళకి ఏంటంటే ఈజీ మనీకి తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఈజీ మనీకి అట్రాక్ట్ అవ్వాలి అంటే కొంతమంది ఎరేయాలి. ఎరైనప్పుడు సేమ్ అదే వయసు ఉన్న వాళ్ళు లేకపోతే అదే ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు ఈ హర్ష సాయి గానీ ఇప్పుడు చిన్న యూత్ ఎవరైతే యూత్ ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీస్ ఫేసెస్ ఉన్నాయి కదా, వాటిని వాళ్ళు టార్గెట్. అదే సైకాలజీ అండి, అదంతా సైకాలజీ గేమ్. అప్పుడు ఇలాంటి వాళ్ళని పట్టుకొని ఇది కాదు నువ్వు ఇలా చేయని వాళ్ళే డైరెక్షన్లు ఇవ్వటం జరుగుతుంది, ఇండైరెక్ట్ గా జరుగుతుంది. మన దాకా రావు కానీ ఇండైరెక్ట్ గా ఉంటారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఎలా చేయాలి, మనీ సంబంధించిన సైకలాజికల్ ఉంటుంది, సైకలాజికల్ గా ఉండే వాళ్ళు ఉంటారు, క్రౌడ్ ఆఫ్ సైకాలజీ ఏ విధంగా ఉంటుంది, ఎనలిస్టులు ఉంటారు వెనక. ఒక టీమ్ ఫామ్ అయ్యి ఎంత పెద్ద వలేసి మన యువతను పడుతున్నారంటే అది ఎంత పెద్ద విషయం. అది ఇక్కడ మైండ్ మొత్తం విదేశాల్లో ఉంటుంది, మైండ్ అంతా మాస్టర్ మైండ్ అంతా విదేశాల నుంచే ఉంటుంది. ఇప్పుడు లోన్ యాప్లు ఉన్నాయండి, లోన్ యాప్లు అన్ని కూడా చైనా కంపెనీసే ఉంటాయి. అవును వాడు అక్కడి నుంచి ఇక్కడ ఆడిస్తూ ఉంటాడు, వాడు మనం ఏం చేయలేని పరిస్థితి. ఇంకోటి మీకు లాటరీ తగిలిందని చెప్పి ఒకటి వస్తుంది,
లాటరీ తగిలింది, మనం ఆవేశపడి లాటరీ తగిలింది కానీ ఆడు ఎంత నువ్వు ఇంత పంపించు, కష్టంలో నీకు డబ్బులు కట్టాలి, నీకు ఎంత వస్తుంది ఎంత వస్తుంది అని తెలియక కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు డాక్టర్లు కూడా మోసపోయిన ఉన్నారు. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే హర్ష సాయి విషయమే, మీరే కాదు ఇంకా వేరే సైకాలజిస్టులు అండ్ ఒక అడ్వకేట్ మేడం కూడా నాతో మాట్లాడారు. నిజంగానే ఇప్పుడు మీరు కనెక్ట్ చేశారు కదా ఇలా డాట్ 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 డాట్, వాళ్ళు వెనకున్నది అంతా కూడా ఎవరో ఒక టీం ఉండే, సో మన వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసమే ఇదంతా క్రియేట్ చేసినట్టు కనిపిస్తుంది. తెర మీద ఉన్న హీరోనే వెనక టెక్నీషియన్స్, డైరెక్టర్లు, నిర్మాతలు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకి ఏం బలిపశువు అయితే ఇతను బలిపశువు అవుతాడు. ఇతని పట్ల మనం జాలే చూపించాలి తప్ప కోపం చూపించకూడదు. అట్ ద సేమ్ టైం ఫాలో చేయాలన్నా కూడా మీరు కొంచెం ఆలోచించాలి జనాలు ఎవరైతే. మనం అదే చెప్తున్నాం, హర్ష సాయి అనే వ్యక్తిని చూసి జాలి పడాలే తప్ప ఈజ్ ఎ విక్టిమ్ ఆల్సో. బయటకు వస్తాడు చూడండి, కొద్ది రోజులు ఆయన కూడా బయటకు వస్తాడు. కానీ చాలా బాధగా ఉంది సార్. నాకు నిజంగా నిన్న ఒక కాల్, ఈ షూట్లో నేను ఇప్పుడు ఈ టాపిక్ తీసుకోవడానికి కూడా రీజన్ అదే. ఒక ఆల్మోస్ట్ అబ్బాయి బీటెక్ ఏజ్ ఉంటుంది, బెట్టింగ్ యాప్ అందులో ఇన్వాల్వ్ అయ్యాడు తెలియకుండానే. అంటే మొత్తం చెప్పట్లేదు ఆ అబ్బాయి, నాకు చచ్చిపోవాలనిపిస్తోంది, చాలా అప్పు అయిపోయింది. అతనికి ఒక పక్క వాళ్ళ అమ్మా నాన్నలు మోసం చేశానన్న బాధ, ఇంకొకటి ఇంకా నేను ఎలా కట్టాలి అన్న భయం, ఇంకోవైపు వేధింపులు. అయ్యో, ఇంకా తీసుకున్న వాళ్ళు వీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా. సో ఆ టార్చర్ ఈఎంఐలు కూడా ఉంటాయి, ఏదో ఫోన్లు కొంటాము, దీనికోసం ఫోన్లు కొనాలి కదండి, ఫోన్లు కొంటాము, బైకులు కొనాలి, మెయింటైన్ చేయాలి వాటిని మళ్ళీ. అది అసలు నాకు అయితే చాలా బాధ అనిపించింది. కానీ లాంటి వ్యక్తులు అయితే గనక వాళ్ళకి కరెక్ట్ గా సపోర్ట్ చేద్దాం. అలాంటి వాళ్ళు ఇతననే కాదండి, ఇతననే కాదు, ఇలాంటి వాళ్ళు దేశంలో ఎవరన్నా కూడా నేను సపోర్ట్ చేస్తా. తప్పకుండా అండి. ఒకసారి ఆయన కాల్ చేద్దాం, ఒకసారి మీ స్టైల్లో అడగండి అతని ప్రాబ్లం ఏంటో. అడిగిన తర్వాత అతనికి ఏమైనా సొల్యూషన్ ఇవ్వగలిగితే మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. చేద్దామండి, చేద్దాం. ఓకే, రింగ్ అవుతుంది. ఓకే అండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు? రాజేష్ గారు అండి. నిన్న ఐ డ్రీమ్కి ఒక కాల్ వచ్చిందండి. నా పేరు అనుష కోమల్, నేను యాంకర్ అనమాట ఇక్కడ. ఓకే అండి, అదే అయితే ఇప్పుడు మనతో పాటు షోలో సాయి కృష్ణ ఆజాద్ గారు అని మీకు ఐడియా ఉండుంటది, అడ్వకేట్ గారు కూడా ఉన్నారు. తెలుసు తెలుసు మేడం, సార్ బాగా తెలుసు మేడం నాకు, చూస్తున్నాను సార్ ప్రోగ్రామ్స్. నమస్కారం సార్. నమస్తే నమస్తే రాజేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అయ్యో అయ్యో, అదే మీరు చెప్పడమే కానీ సార్, అదే నేను ఐడ్రీమ్ లీగల్ అడ్వైస్ ప్రోగ్రామ్ ఫోన్ చేసినందుకు సార్. అరే ఈ బెట్టింగ్ యాప్లలో బాగా నష్టపోయిందని సార్. అసలు జీవితం మీద ఒక రకమైన విరక్తి. అది ఆడేటప్పుడు బాగానే ఉంది, పెడతా వెళ్ళిపోయాను సార్. అప్పుడప్పుడు లాభం పొందాను, మళ్ళీ డబ్బులు పెట్టాను అత్యాశతోటి. ఇప్పుడు దగ్గర చాలా డబ్బులు నష్టపోయాను సార్. నేను ఒక విధంగా చెప్పాలంటే ఒక అప్పులలో కూరుకుపోయి ఉన్నా. అందుకే ఒక్కసారి లీగల్ అడ్వైస్ నేను తీసుకుందామని సార్. నాకు వేరే అడ్వకేట్ల దగ్గరికి వెళ్ళి అంత అది లేదు సార్. నేను అందుకే ఒకసారి ప్రోగ్రామ్ లో మాట్లాడిన తర్వాత డెసిషన్ చేసుకుందామని నేను దానికి కాల్ చేసి ఉంది సార్ మన ప్రోగ్రామ్. అయ్యో రాజేష్ గారు, మీ మాటలో బాధ అది కనపడుతుంది, ఆర్ద్రత కనపడుతుందండి. మీరు దయచేసి డిప్రెషన్ అయితే గురి కావద్దు. ఇంకొకటి విషయం చెప్తున్నాను, మీరు అంటే సుమారుగా ఎంత తప్పు చేసి ఉంటారండి మీరు? సుమారుగా దగ్గర ఒక 28 లక్షల దాకా అయింది సార్. అమ్మో, అంతా అది కూడా నా స్తోమతకు మించి సార్. నేను ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో చిన్న ఉద్యోగం, అంత కట్టుకునే పరిస్థితి లేదు. ఏదో తెలియక చేసినట్టు అయిపోయింది సార్. మీరు ఒక్కటేనండి, ఒకటి నేనేమంటున్నానంటే ఇదేనే కదా, ఈ కార్యక్రమం ద్వారా అందరికి కూడా అదే చెప్తున్నాం, ఇది ఒక గుణపాఠం కావాలండి ప్రతి ఒక్కరికి కూడా. అత్యాశ అనేది ఎప్పుడు కూడా దురాశ దుఃఖానికి చేటు అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం, మీరు అందరం చదువుకున్నాం, అక్కడి నుంచి వచ్చిన దురాశ దుఃఖానికి చేటు. సో ఇప్పుడు ఇట్లా మీరు దురాశ అత్యాశకి లోబడ్డారు. సరే, ఎనీహో ఇప్పుడు ఒకటండి, మీరు చేయాల్సింది ఏంటంటే ముందు ధైర్యంగా ఉండండి. అసలు ఆయన ప్రాబ్లం ఏంటి? ఎక్కడ ధైర్యంగా ఉంటాం సార్? అసలు రోజుకి అసలు టార్చర్ పెరిగిపోతుంది సార్. అసలు ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఇది నా నెంబర్ కూడా ఇది కాదు సార్. నేను యాక్చువల్గా కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ చేసి అది పక్కన పడేసాను సార్. నేను వేరే ఫ్రెండ్ నెంబర్ నుంచి నేను కాల్. అవునా? అసలు మీ ప్రాబ్లం ఏంటండి అసలు? అంటే ఇప్పుడు మీకు ఏం కావాలి, మా నుండి ఏం కావాలి? న్యాయపు సలహా నుంచి మన లీగల్ ప్రోగ్రామ్. బెట్టింగ్ యాప్ల మీద చాలా సీరియస్ గా నేను ఇప్పుడు నాలంటి వాళ్ళు ఎంతో మంది బలైతూ ఉంటారు సార్. అవును, తెలియక మీరు అన్నట్టుగా అత్యాశ దురాశ
అది డబ్బులు ఏదైనా attraction, అవును. తోటి చేస్తాం సార్, అదే సార్ అట్రాక్షన్. వీళ్ళ మీద ఎట్లైనా యాక్షన్ తీసుకోవాలి సార్. నేను కేసు వేయాలి సార్ కోర్టులో, కేసెస్ గట్టిగా ఫైట్ చేద్దాం అనుకుంటున్నా సార్. ఎవరు వెనుకున్నా లేకున్నా నేను మాత్రం ప్రాణాలకు తీసుకోవడానికి నేను సిద్ధమైనప్పుడు ఇంకెందుకు సార్ నేను ఎవరి గురించి ఆలోచించాలి. అందుకే వీళ్ళ మీద గట్టిగా కేసు వేసి వీళ్ళని రోడ్డు మీదకి లాగి నాలంటి వాళ్ళు ఎప్పటికీ అన్యాయం కాకుండా చూడాలి. ఏడమాకండి సార్, ఎందుకు ఏడుస్తున్నారు? బాధ అనిపిస్తుంది. ప్రాణాలని అదే మాట్లాడుతున్నారు. అదే ఒకసారి అడగండి, ఒక నిమిషం. అనుష గారితో మాట్లాడు. ఏడుస్తున్నాడు ఆయన, ఏడుస్తున్నాడు. ఎందుకు సార్ నేను ఇంకా బతకాలి, దేనికోసం బతకాలి సార్? ఏడవద్దని చెప్పండి ఫస్ట్ ఆయన. రాజేష్ గారు ఒక సెకండ్ అండి, ఒక సెకండ్ మీరు కొంచెం హోల్డ్ చేసుకోండి, కొంచెం ఆపుకోండి మీ దుఃఖాన్ని ఒక్కసారి, ఒక క్షణం. మీరు ఒకటి చెప్తున్నాను, మీరు సమాజంలో ఉన్నారండి, మేమంతా ఉన్నాము, మీ తోటి మనుషులు ఉన్నాం, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూల్గా అండి. సరే అప్ అయ్యింది, బట్ మీరు తెలుసో తెలియక ఒక దాంట్లో దిగారు, ఒక సుడిగుండం అనుకోండి. కానీ మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సొసైటీలో ఉన్నారు, మీరు నలుగురు మధ్యలో ఉన్నారు, మేమంతా కూడా మనుషులమే. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేము నిలబడతాం, మనం సపోర్ట్ చేద్దాం అమ్మా. తప్పకుండా. మీకు న్యాయపరంగా కావాలా, మోరల్ గా కావాలా, మీకు ఒకవేళ మానసిక స్థైర్యం కావాలి అన్నా కూడా మేము రెడీగా ఉన్నాం. మేము కౌన్సిలింగ్ కావాలన్నా చెప్పండి మేడం, మనం వెళ్దాం కావాలంటే. అడ్వకేట్ గారు మాట్లాడతారు. మీకు ఏ సహాయం కావాలి, మీరేం కోరుకుంటున్నారు, ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు మేము ఏ రకంగా హెల్ప్ చేయగలం, ఓకేనా రాజేష్ గారు? ఓకేనా? మీరు కూల్గా, కొంచెం పర్లేదు, బాధ వస్తే కక్కేయండి, కానీ దయచేసి ఎలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ మాత్రం తీసుకోవద్దు, సరేనా? ఫ్యామిలీ ఉందా రాజేష్ గారు? మీకు ఫ్యామిలీ ఉందా అండి? మీరు సింగిలా? నేను సింగిలే మేడం. ఇంకా ఓకే ఓకే. అమ్మ నాన్న ఉన్నారు, అమ్మ నాన్న కూడా ఆరోగ్యం బాగుంది మేడం, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, వాళ్ళకు మెడిసిన్స్ కు వాటికి వీటికి మొత్తం నేనే చూసుకుంటాను మేడం. ఇంకో అన్న ఉన్నాడు కానీ పెద్ద పట్టించుకోడు, అయ్యో నేనే చూసుకుంటాను మేడం. ఇంకా మొత్తం బడ్డెన్ అంతా ఈయన మీద ఉన్నట్టుంది, ఫ్యామిలీ బడ్డెన్. అవును సార్, మొత్తం నేనే చూసుకోవాలి సార్. అందుకే నేను అసలు ఏం చేయాలో అర్థం కాదు. అదే ముందు అట్రాక్షన్ చేసుకున్నాడండి ఆయన, మనం అనుకున్నాం కదా ఫస్ట్ లో. తప్పకుండా మీరు ఖచ్చితంగా చేస్తాను రాజేష్. భలేవాడు, మీలాంటి వాళ్ళ కోసం ఏమున్నది, ఎన్నో కార్యక్రమాలు చేసాము, ఎంతో మందికి హెల్ప్ చేసి పెట్టాను నేను, మీకు చేస్తాను. కాకపోతే అనుష గారు చెప్పినట్టు ముందు మీరు ఇట్లాంటి అంటే విన్నారన్నారు కదా సూసైడ్, అట్లాంటి ఆలోచన వద్దండి. అది ఎందుకంటే మీకు లీగల్గా కూడా ప్రాబ్లం అవుతుంది, చట్టపరంగా ప్రాబ్లం అవుతుంది, ఆత్మహత్య కూడా నేరమే. సో ముందు ఏదైనా సమస్య ఉంటే ధైర్యంగా మనం ఎదుర్కొందాం. వద్దు ఎందుకంటే మనం నిలబడి పోరాడాలి కదా. మీరు బ్రతికి ఉంటే దాని గురించి ఇప్పుడు మీలో ఆ కసి ఉంది కదా, ఫైట్ చేద్దామని. సో ఆ కసిని పెంచుకొని మీరు ఆ ఫైట్ ని కొనసాగించండి, అంతే. సపోర్ట్ మనం ఉన్నాం కదా, మనం ఉన్నాం అంతే, అదే అంటున్నాను. సరే ఒకసారి అడ్వకేట్ కలిగిస్తాను. రాజేష్ గారు మీరు కొంచెం కూల్ గా మీ ప్రాబ్లం ఏంటి, మీ బాధ ఏంటి, మీరు ఒక బ్రదర్ కి చెప్పుకున్నట్టుగా చెప్పుకోండి, సరేనా? ఓకేనా? మనం అందరం సపోర్ట్ చేద్దాం. ముందు చెప్పండి ప్రాబ్లం చెప్పండి. అదే సార్, ఇప్పుడు నేను అప్పులలో నిండా మునిగిపోయి ఉన్నాను సార్, బెట్టింగ్ యాప్స్ తోటి. నేను ఇప్పుడు వాళ్ళ మీద నేను ఎటువంటి కేసులు వేయొచ్చు, నేను లీగల్ గా నేను ఎటువంటి యాక్షన్ వాళ్ళ మీద తీసుకోవచ్చు సార్, ఎటువంటి పోరాటం చేయాలి నేను? ఒకటండి, వాళ్ళు మిమ్మల్ని వేధిస్తున్నారా, ఫోన్లు చేసి ఏమన్నా బెదిరిస్తున్నారా? విపరీతంగా సార్, అసలు ఇంటికి వస్తామని. అది కూడా కాదు సార్, ఇంకా మా ఫ్రెండ్స్ కు, నా కాంటాక్ట్స్ లో ఉన్న మా రిలేటివ్స్ కు, మా చుట్టాలందరికి కూడా ఫోన్లు చేసి నన్ను ఒక ఫ్రాడ్ లాగా ఏదో నేను అందరికి డబ్బులు ఎగబెట్టి తిరుగుతున్నా అన్నట్టుగా క్రియేట్ చేసి, మా చుట్టాలందరూ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఏందిరా ఇట్లా, ఏంది అని అడగడం. ఇంకా దీనికంటే నాకు ఆ బాధ ఎక్కువైపోతుంది సార్. నేను ఎప్పుడు చేసిన పర్సన్ అయితే కాదు సార్, నేను నా బతికేదో నేను బతికేటోని సార్. నేను అట్లాంటి నన్ను మొత్తం సమాజంలో అసలు ఉన్న పరువు మొత్తం తీసి రోడ్డు మీద వేశారు సార్. నేను ఉండి లేక ఏదో మా బతుకు మేము బతికేటోళ్ళు సార్. మీరు అదే సార్, చట్టపరంగా నేను చేద్దామండి, నేను మీకు అదే లీగల్ గా నేను చెప్తాను. మీద ఎటువంటి నేను కేసులు పెట్టొచ్చు, దాని పర్యవసానం ఎట్లుంటుంది సార్ తర్వాత, అదే తెలుసుకోవాలని సార్. మంచి ఆలోచన అండి. ముందు మనం ఏం చేద్దామంటే దీనికి సంబంధించిన మీ దగ్గర ఉన్నాయి మొత్తం, మీరు ఆడినవి ఇవన్నీ కూడా గ్యాదర్ చేయండి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి, ఏ యాప్ దేంట్లో పెట్టారు, ఎంత పెట్టారు, రైట్, అవన్నీ ఎవిడెన్స్ ఉంటే మరి మీరు ఇమీడియట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. ఒకటి, మీకు కుదిరితే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే బెదిరిస్తున్నారో, ఎవరైతే మీ యొక్క పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారో, ఇవన్నీ కూడా వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద వస్తాయి. అలాగే రైట్ టు ప్రైవసీ కింద వస్తుంది.
ఓకే. అదొకటి ఉంటుందండి. తర్వాత మీకు ఇంకా ఈఎంఐలు కానీ తర్వాత బెట్టింగ్ యాప్స్ కానీ ఇవన్నీ ఉంటే దీనికి క్రైమ్గా మనం వెళ్ళిపోవచ్చు. అలాగే ఈఎంఐలు ఏమైనా ఉన్నాయనుకోండి, మీరు కట్టాలేమో అనే పరిస్థితిలో మీరు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న మీ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ వెళ్ళి నేను కట్టలేనని చెప్పి ఒక లెటర్ ఇవ్వండి. మానిటరింగ్ పీరియడ్ మీకు ఇస్తారు, కొంత టైం ఇస్తారు. అప్పుడు అదొకటి అవుతుంది. ఈ రెండు చెయ్యండి. లేదు సార్ ఇంకా నా వల్ల కావట్లేదు అనుకుంటే మనం ఇన్సాల్వెన్స్ పిటిషన్ అని ఒకటి ఉంటుంది, అది కూడా ఫైల్ చేసి మీ పైన ఎవరు కూడా అటాక్ చేయకుండా మిమ్మల్ని టార్గెట్ చేయకుండా ఇంజక్షన్ సూట్ ఒకటి మనం తెచ్చుకుంటాం. సో దీనిపైన సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. కాకపోతే మీరు ఎవరికైనా చెక్కులు ఇచ్చారా, ప్రామిస్ నోట్లు ఇచ్చారా, లేకపోతే మీరు డబ్బులు ఎలా తీసుకున్నారు ఏంటి అనేది ఆ ఎవిడెన్స్ అనేది కొద్దిగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. పర్సనల్గా ఒకసారి మామూలుగా కలుద్దాం మనం. ఇది కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా మనం అంటే ఛానల్ ద్వారా చర్చించుకోకూడదు కాబట్టి మీరు నేను ఏమంటానంటే అది మీకు మేము పర్సనల్ హెల్ప్ చేసి ఆజాద్ గారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇందులో ఏమేమి కేసులు పెట్టొచ్చు? అదేనండి, పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఎందుకంటే బెట్టింగ్ యాప్ ఈయన ఆడాడు కదా, ఆడినప్పుడు డబ్బులు డ్రా చేయటం విత్డ్రా చేయటం ఇలా కొన్ని ఉంటాయి. అది ఏదైతే సార్ ఇక్కడ ఒక చిన్న అది సార్, నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు పెడితే పోలీసు వాళ్ళు మరి ఇల్లీగల్ యాప్స్ అన్నట్టుగా మళ్ళీ ఉల్టా నా మీద లేదు. మన కమిషనర్ గారు కానీ బయట అన్ని పోలీసు వారు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైతే లోన్ యాప్ లో ఇబ్బంది ఏం లేదు, అలా ఏం లేదండి. పోలీసు వారు ఇలాంటి విషయాల్లో చాలా సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా కొన్ని ప్రకటనలు కూడా రిలీజ్ చేశారు. మీరు ఎవరైనా సరే లోన్ యాప్లు బాధితులు కానీ ఇలాగే బెట్టింగ్ యాప్ లో మీరు డబ్బులు కోల్పోయి మిమ్మల్ని ఎవరైతే బెదిరిస్తుంటారో అవి వాళ్ళు ఎవరు కూడా రండి అని చెప్పడం జరిగింది. మీకు ఇబ్బంది అయితే చెప్పక ముందైతే మీరు ట్రై చేయండి, పోలీసు వారి ద్వారా ట్రై చేయండి. కానప్పుడు మనం హైర్ అఫీషియల్స్కి వెళ్దాం. ముందు మీ దగ్గర ఉన్న పోలీసులను కంప్లైంట్ చేయండి. ఒకవేళ వాళ్ళు తీసుకోకపోతే దానికి సంబంధించిన కమిషనర్ గారిని మనం కలుద్దాం. నేను మీకు సపోర్ట్ చేస్తా అంటున్నా కదా, అట్లా వెళ్దాం. ఒక పాయింట్. రెండోది ఏంటంటే క్రిమినల్ నేచర్ ఏదైతే ఉందో అంటే మిమ్మల్ని బెదిరించడం కానీ అలాగే మీ యొక్క ఫోటోలు తీసుకొని కొంతమంది న్యూడ్ ఫోటోలుగా తయారు చేసి మార్పింగ్ చేసి వేరే వాళ్ళకి పంపిస్తూ ఉంటారు. అవును సార్, అది కూడా ఫేస్ చేశాను సార్. ఎస్ అదొకటి. దాని గురించి ఇప్పుడు నాకు ఒక లవర్ ఉంది సార్, నాకు కలిసి తను కూడా నా పక్కనే కూర్చొని ఉంది సార్. తను 10 రోజుల నుంచి నా పక్కనే ఉంటుంది. నేను ఏం చేసుకుంటానో ఏంటో అన్న భయంతో డిసైడ్ చేసినట్టున్నారు. అందుకే ఆ బాధ తెలిసిపోతుంది మనకి. ఈ ఫోటోలు మార్ఫింగ్లు ఇవన్నీ ఏంది ఇదంతా అని ఇంకా వద్దు, ఇద్దరం బతుకుద్దని అట్లా కాకండి సార్. మళ్ళీ మీరు ఏం భయపడద్దు, మేము ఉన్నాం అంటున్నాను. కాకపోతే దీనికి మనం తెలివిగా వ్యవహరించాలి. ఇప్పుడు బురదలో కాలు పెట్టాము, తీసుకొని జాగ్రత్తగా కడుక్కోవాలి తప్ప కాలు నరుక్కోలేం కదండి. ఇక్కడ ఒక క్లారిటీ, అతను ఏమన్నా ట్రై చేశాడా, చేయడానికి రెడీగా ఉన్నాడని నాకు డౌట్ వస్తుంది. పర్వాలేదు, అడగండి. ధైర్యంగా ఉన్నాడు రాజేష్, ఏం ఆలోచన పెట్టుకోమాకండి. మిగిలింది అది ఒక్కటే సార్, ఇంకా భయంతో బతుకుతున్నాం సార్. భయపడితే ఎన్ని రోజులు బతకాలి సార్ ఇంకా. సార్ ఇప్పుడు మీరు నాకంటే చిన్నోళ్ళు అయి ఉండొచ్చు, నేను సార్ అనకూడదు తమ్ముడు అంటాను, మీరు చిన్నోళ్ళు అయి ఉండొచ్చు నాకు తెలిసి, అర్థమవుతుంది నాకు. మీరు ఒక్కటేనండి, మీరు ఏం ఆలోచించవద్దు, ధైర్యంగా ఉండండి. కాకపోతే మీరు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. అయితే ఇంతకంటే ముందుగా మీరు మోరల్ సపోర్ట్ కావాలి అంటే ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్తో చర్చించండి. మీ అమ్మగారు, మీ నాన్నగారు, లేదా మీ ఎవరో ఇప్పుడు మీకున్నారు ఒక ఆమె లవర్ ఉన్నారంటారు, అంటే కాబోయే భార్య గారు ఉన్నారంటున్నారు కదా, ఆమె వాళ్ళ ఫ్యామిలీకి అందరితో కూర్చొని అమ్మాయికి తప్పు జరిగింది, మిస్టేక్ జరిగింది, గత వదిలేయండి, మీరు నాకు సపోర్ట్ చేస్తే. ఇక్కడ ఆజాద్ గారు సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఐ డ్రీమ్ నుంచి అనుష గారు, ఇంకా తగిమ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. మీరందరూ కలిస్తే నా ప్రాణం నిలబడుతుందని మీరు చెప్పండి. ఎందుకంటే ఇంత కలిసి రచ్చగలవాలి. మీరు అలా చెప్పండి. చెప్పిన తర్వాత మా నుండి అయితే మీకు 100% సపోర్ట్ చేస్తాం. నేను ఎంత బిజీగా ఉన్నా మీకోసం నేను వస్తాను. ఒక మనిషి ప్రాణం నిలబెడతాను కంటే ఈ ప్రపంచంలో నాకు పెద్ద ఫీజు ఏం లేదు, అంతకు మించింది ఏం లేదు సార్. అదే అండి రాజేష్ గారు, టెన్షన్ అయితే మీరు తీసుకోమాకండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత నేను మీకు పర్సనల్గా మాట్లాడతాను. తర్వాత మీరు వేరే సెకండ్ థాట్స్ ఏం పెట్టుకోమాకండి. ధైర్యంగా ఉండండి. ఫస్ట్ ధైర్యంగా ఉండి ఒకటి మీ వెనక మేము అందరూ ఉన్నాము. మీకు సంబంధించిన పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి. ఒకవేళ పోలీసు వారు తీసుకోకపోతే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటో మనం ఆలోచిద్దాము. ఇదే కాకుండా సంబంధించిన ఐపీ కానీ, ఇన్సాల్వెంట్ పిటిషన్, ఇంజక్షన్ సూట్ కానీ ఇవన్నీ కూడా ఒకటొకటి మనం చేసుకుంటూ వెళ్దాం. మీకు చట్టం అనేది అందుబాటులో ఉందండి. కాకపోతే దీని ముఖంగా మనం అందరికి చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు ఈయన చేసిన తప్పు ఎవరో చెయ్యొద్దు, అది ఒకటి నేను కోరుకునేదండి. దయచేసి భవిష్యత్తులో మన ఎవరైతే ప్రేక్షకులు, మన పిల్లలు, తమ్ముళ్ళు అందరూ మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీరు ఇలాంటి పనులు అయితే చెయ్యొద్దండి ప్లీజ్. అందరికి ఇదే నా రిక్వెస్ట్. ఒకసారి అనుష గారు మాట్లాడతారు, కొద్దిగా మీకు అన్ని ధైర్యం చెప్తారండి.
ఒకసారి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మనం మళ్ళీ ప్రశాంతంగా నేను మాట్లాడాలి. మిమ్మల్ని వచ్చి పర్సనల్ కలుద్దాం ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకు ఫోన్ వస్తుంది, మేడం చేస్తారు. ఒకసారి మేడంతో మాట్లాడండి, దీనికి క్లారిటీ ఇచ్చాను. ఓకేనా అండి? ఇప్పుడు కొంచెం స్థిమితం పడ్డారా కొంచెం అన్నా? ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు లీగల్గా హెల్ప్ అంటే ఆజాద్ గారు ఉన్నారు మన దగ్గర. ఆయన ఇలాంటివి చాలా హెల్ప్ చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీకు అధైర్యంగా అనిపించినా, మీకు ఏదైనా మోరల్ సపోర్ట్ కావాలి, నాకు ఇలా అనిపిస్తోంది అని చెప్పినా కూడా, ఇప్పుడు మంచి విషయం అండి, మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో మీతో పాటు 2 days గా కూర్చొని చాలా మంచి అమ్మాయి ఆ అమ్మాయి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ మీరు ఏమన్నా చేసుకుంటారని భయపడుతోంది అంటే మీరు ఆలోచించండి. మీ మీద ఆధారపడి ఇంకొక వ్యక్తి ఉన్నారు, మీకు ఈ లోకంలో సపోర్ట్ ఉంది. అర్థమైందా? సో మీరు అన్యాయం చేసుకుని ఆ అమ్మాయికి అన్యాయం చేసి మీ కుటుంబానికి అన్యాయం చేయకండి దయచేసి. ఓకేనా? ఓకేనా? మీకు అధైర్యంగా అనిపిస్తే తప్పకుండా నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా, మీరు కాల్ చేయండి. కావాలి అంటే ఎవరైనా కౌన్సిలర్తో కూడా నేను మీకు సెషన్ కావాలంటే చేయిస్తాను. ఓకేనా? ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏ కేసులు పెట్టొచ్చు, న్యాయంగా మనం పోరాడాలి అంటే ఎలా ముందుకు వెళ్ళొచ్చు, ఈ పాయింట్స్ అన్నీ కూడా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. సో ఓకేనా? ధైర్యంగా ఉండండి. తప్పకుండా మేడం. మీకు ఆజాద్ సార్, మీకు కూడా సార్ చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ రాజేష్, కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఎంతో మందికి ఇది ఒక కనువిప్పు. అవునండి, అవునండి, అవునండి. ఇలాగా ఒక ప్రాణం నిలబడ్డా కూడా మేము చేసిన దానికి న్యాయం జరిగినట్టే రాజేష్ గారు. అవును, మా కష్టానికి కొంత ఫలితం ఉన్నట్టే. ఇది ఏమి ఆశించి చేసే ప్రయత్నం కాదు, నలుగురికి మంచి జరగాలి, న్యాయం జరగాలని మేము చేస్తున్న ప్రయత్నం. ఇప్పుడు ఈ లీగల్ టాక్స్ ఏదైతే ఉందో మీకు కూడా, మీకే కాదు మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టుపక్కల ఎవరికి ఏదైనా న్యాయ సలహా కావాలి, మేము ప్రాబ్లమ్స్లో ఉన్నాం, మేము చేసుకోలేము, మాకు గైడెన్స్ లేదు, ఇలా అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా రావచ్చండి. ప్రాబ్లం ఏం లేదు, మీరు మాత్రం ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం మీతో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. రాజేష్ గారు పాపం కొంచెం చిన్న కుర్రోడే, 25-30 మధ్యలో ఉంటుంది. సో మీరు అన్న కేసులన్నీ పెట్టొచ్చు, మనం లీగల్ గా ఫైట్ చేయొచ్చు, ఏమైనా అధైర్యపడాల్సిన అవసరం లేదు. బేసిక్ గా ఇక్కడ బాధితులు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలన్నా కేసు పెట్టాలని ఫస్ట్ భయపడుతోంది. ఇది ఇల్లీగల్ యాప్ కదా, వెళ్తే ఏమంటారో అని. అదేనమ్మా, ఇప్పుడు ఎలా ఉండదంటే డ్రగ్స్ ఉన్నాయండి, డ్రగ్స్ ఎవరైతే వాడతారో వారిని బాధితులాగే చూడాలి. ఓకే, అమ్మేవాళ్ళు నేరం కదా. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే ఇతను బెట్టింగ్ యాప్ అనేది నేరం, ఆడుతున్న ఇతను విక్టిమ్ గానే చూడాలి, కానీ ఇతను నేరస్తుడు ఎట్లా అవుతాడు? ఇతను బలి పశువు కదమ్మా. అవును, ఇతను బలి పశువే. సో నేరస్తుడు ఎట్లా అవుతాడు? సో ఇతను ఒక విక్టిమ్ లాగా చూడాలి, ఒక బాధితుల్లాగానే మనం చూడాలి. అవును. సో పోలీసు వారైనా ఎవరైనా ఒక బాధితుడిగానే చూస్తారు తప్ప, ఇప్పుడు ఇతనేమి ఇప్పుడు సామాజికంగా వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి కాదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, ఇప్పుడు సంఘ వ్యతిరేకి కాదు. ఈయన అందరితో పాటు ఏదో ఇప్పుడు ఈ ప్రమోషన్ మీరు చెప్పినట్టు ఆ ప్రమోషన్లో వాటి వల్ల వచ్చినాయి, అట్లా అందరితో పాటు ఇతను అట్రాక్ట్ అయ్యాడు కదా, ఆశపడి మోసపోయాడు. అంతే, బాధితుడి కిందే వస్తుంది లెక్క. అవును. సో అంత భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకటండి, మనం ఒకటే చెప్తాం వీళ్ళందరికి కూడా ఏంటంటే, ఇది అంటారు కదా, ఇవి ఒక అట్రాక్షన్ ఉండేవి. ఓకేనమ్మా. సో ఈ అట్రాక్షన్ చేస్తారు వాళ్ళు, పెద్ద పెద్ద సెలబ్రిటీలతో అక్కడ చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో డ్యాన్స్ బాగా చేస్తారు, మాటలు బాగా చెప్తారు, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత చెప్పించటము చేయటం వల్ల ఏంటంటే, కామన్ గా మనకి ఎండమావులు తెలుసు కదా మీకు, మనకి ఎండమావులు కనపడతాయి, వాటర్ ఉన్నట్టుంటది కానీ వెళ్తే ఉండదు, ఎండాకాలం వాటర్ ఉంటుంది, దాడిపోతే ఏముండదు. సో ఈ ఎండమావుల కోసం పరిగెత్తద్దని మనం చెప్పాలి. మనం కొంత ఆజాద్ గారు ఈ విషయంలో పేరెంట్స్ కూడా కొంచెం గమనించుకోవాలండి. ఎందుకంటే వీళ్ళు ఏ దారిన వెళ్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి మెచ్యూరిటీ లేదు, నిజానికి అవగాహన లేక జరిగే పనులే ఇవి. మంచి ఇంకొకటి ఏంటంటే, మా చిన్నప్పుడు ఉన్నామండి, ఇప్పుడు ఏంటంటే అప్పుడు 80s బ్యాచ్ మేమంతా. ఇప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, నాన్న, తమ్ముడు, బావ, బామ్మర్ది, అల్లుడు, అంతా కలిసిపోయేవాళ్ళం. ఎక్కడ పోయినా ఏ పండగ వచ్చినా కూర్చొని కష్టం వస్తే చెప్పుకొని ఏడ్చేవాళ్ళం, బాధపడేవాళ్ళం. సాయంత్రం అయ్యేసరికి అందరూ అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. కమ్యూనికేషన్ లేవండి, ప్రజల మధ్య కమ్యూనికేషన్ లేదు. ఈ ఫోన్ వచ్చిన తర్వాత అందరూ ఒంటరే. అవునవును. కింద ఉండి ఫోన్ చేస్తారండి పైకి రావడానికి కోసం. అవును. బడగదిలో అప్పుడు మామూలుగా బెడ్రూమ్ లో ఉండి నాకు కాఫీ కావాలని పిల్లలు మెసేజ్లు పెడుతున్నారు ఈ రోజుల్లో. ఇక్కడ మీరు గమనించారా, పేరెంట్స్ కి చెప్పుకోలేక భయపడి సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు అదే ఓపెన్ అవ్వట్లేదండి, మాట్లాడే వాళ్ళు లేరండి. అవును, మాట్లాడే వాళ్ళు లేరు, ఒక భావాలు పంచుకునే వాళ్ళు లేరు.
ఎవరు లేదు. ఏదైనా కష్టం వచ్చిందంటే ఎవరు చెప్పుకోవాలి, ముందు వాళ్ళకి తెలియాలి, రూట్ తెలియాలి. ఇప్పుడు ఇతను ఎవరో చాలా కొంచెం తెలియగల వాడే, కానీ అదృష్టం వాడదు కానీ తెలియగలవాడే. మన లీగల్ టాక్స్ చూశాడు, ఏదో పోజ్ ధైర్యం ఉన్నాడు. అతను చేసే వాళ్ళకి ఆ నాలెడ్జ్ రావాలిగా ఫస్ట్. అరే ఇప్పుడు సడన్ గా అతను క్రాస్ రోడ్ లో ఉంటాడు, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, అటు పోవాలా ఇటు పోవాలని చెప్పి ఏ ఆలోచన లేక మైండ్ డిప్రెషన్ అవుతుంది. ఒక అతను మొన్న ఫోన్ చేశాడు నాకు నైట్ 11 గంటలకు, నాకు పాత క్లయింట్ 8 years బ్యాక్. అతను బాగానే సంపాదించుకున్నాడు, నేను స్టేటస్ కూడా చూస్తుంటా అప్పుడప్పుడు. తర్వాత ఏమైంది, నైట్ మన 10 గంటల ఫోన్ చేసి అన్న నేను చచ్చిపోతా అంటాడు. యారు నువ్వు ఎవర్రా బాబు నువ్వు అంటే, నేను పలానా. అరే ఏమో నీకేమైందిరా, బాగానే ఉన్నావు కదంటే, లేదన్నా నేను కూడా ఇట్లా బెట్టింగ్ యాప్లు పెట్టా, కొన్ని అటు కట్టా కొన్ని ఇటు కట్టా, చందరవందరం అయిపోయింది నా లైఫ్, 2 కోట్లు అప్పు అయిపోయింది, చచ్చిపోతాను. కాదరా బాబు ముందు మీ ఆవిడతో మాట్లాడదాం అంటే, మా ఆవిడ కూడా వెళ్ళిపోయింది లాస్ట్కి, పెట్టాను. మరి ఎవరితో మాట్లాడాలి అతను, ఎవరితో చెప్పుకోవడానికి పేరెంట్స్ లేరన్నా చనిపోయారని, మరి ఎవరు ఉన్నారు నీకు? అయ్యయ్యో. అది ఎప్పుడైతే మనిషికి డబ్బు ఉన్నప్పుడు కూడా అందరిని దూరం చేసుకుంటాడండి. అక్కడ కూడా మనిషికి సైకలాజికల్ గా ఉంటుంది, మనం చూస్తుంటాం. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉంటారు. డబ్బు రాగానే అందరిని మర్చిపోతారు, నాకేంటి నేను పెద్ద మునగాన్ని అంటారు. కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది, కష్టం వచ్చినప్పుడు అందరు కావాలి. అది కూడా మనిషి అక్కడ కూడా మానవ సంబంధాలు తప్పిదాలు ఉంటాయి కదా. అవును. సో అందుకని మనం ఎప్పుడు ఒకలాగే ఉండాలి. ఆర్థిక పరమైన హెచ్చుతగులు సహజం మానవ జీవితంలో. కింద పడినట్టు ఉన్నాడు ఎప్పుడు ఉన్నాడు కదా మేడం, ఇబ్బంది లేదు. కానీ సమయం రావాలి, సందర్భం రావాలి. కాకపోతే మానవ సంబంధాలు అనేవి మెయింటైన్ చేసినప్పుడు ఇవన్నీ తగ్గుతాయి. కాకపోతే ఇతను కొద్దిగా అంటే నాకు తెలిసి మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేసే అవకాశం ఉంది. అట్లీస్ట్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎవరో 2 రోజుల నుండి కాపాడుతున్నట్టు అతను కొంచెం కమ్యూనికేషన్ ఉంది. అదే ఒక్కటండి, దీని వల్ల ఆయన చెడ్డవాడు కాదుగా. అవును. చిన్న సంఘటన వల్ల చెడ్డవాడు ఎట్లా అవుతాడు? అవును. బేసికల్ గా చెడ్డవాడు అయితే కాదు, టైం బాగాలేదంతే. సో ఈ సందర్భంగా నేను కూడా ఒకసారి ప్రేక్షకులకి మాట చెప్దాం అనుకుంటున్నాను. ఎవరైతే మీ పిల్లలు బెట్టింగ్ యాప్స్ అనే కాదు, ఏదైనా సమస్యతో బాధపడుతున్నారా, లేకపోతే డిప్రెషన్గా ఉంటున్నారా, లేదంటే ఏదైనా సింగిల్గా టీనేజ్ పిల్లలు కానీ యంగ్ ఏజ్ పిల్లలు కానీ ఇలా ఉన్నారంటే కొంచెం గమనించుకొని వాళ్ళకి ఏదన్నా మాటల ద్వారానో, ఇప్పుడు చెప్పినట్టు ఏదైనా కౌన్సిలింగ్ ద్వారానో అసలు నీ కష్టం ఏంటని అడిగే ప్రయత్నం ఏదైనా చేస్తే ఏమో చెప్పుకునే వాళ్ళేమో. కొంచెం చాలా మంది అయితే పిల్లడు అదే కదా మీరు చెప్పినట్టు, నేను కూడా చూసిన పేపర్లో పిల్లడు చనిపోయాడు, ఎంత బాధ. బీటెక్ అబ్బాయి. సో ముందుగానే మనం అన్నట్టు తప్పు జరిగిపోయినా కూడా అట్లీస్ట్ మనిషిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అండ్ మీరు కూడా చాలా చక్కటి సలహాలు చెప్పారు. ఈరోజు మా ప్రోగ్రాంకి వచ్చి ఒక వ్యక్తికి న్యాయ సహాయం అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆజాద్ గారు. థ్యాంక్ యూ.